ఒకానొకప్పుడు దూరంగా ఉన్న ఒక గ్రామంలో శ్రద్ధగల చాకలివాడు ఉండేవాడు. ఆ చాకలివానికి ఒక చిన్న ఇల్లుండేది. అతని ఇంటి వెనుక ఒక గడ్డివామ ఉంది. అది అతనికి ప్రియమైన గాడిద మరియు గుర్రం అక్కడ ఉంచేవాడు. నిన్న ఎంత అలసిపోయే రోజో కదా. వా, ఏం మాట్లాడుతున్నావు గుర్రం? నిజం చెప్పాలంటే నేను అలసిపోయా. మొత్తం భారాన్ని నేనే మోసాను, అర్థమైందా? కావచ్చు, కానీ నేను బట్టలను మోస్తూ స్వయంగా తీసుకువెళ్తున్నాను కదా. ఎలా ఉన్నారు? మీరు విశ్రాంతి బాగానే తీసుకుని ఉంటారు. ఇక తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది. ప్రతి ఉదయం చాకలివాడు ముందు రోజు కడిగిన శుభ్రమైన బట్టల్ని గాడిద వెనుక ఉంచేవాడు. తన గుర్రంపై ఎక్కి దూరంగా ఉన్న గ్రామాలకు బయలుదేరేవాడు. రోజంతా వారి శుభ్రమైన దుస్తుల్ని ప్రజలకు అందించేవాడు. మురికిగా ఉన్న వాటిని తిరిగి తీసుకునేవాడు. అయితే రోజంతా లాండ్రీ మోస్తున్న గాడిద చాలా అలసిపోయింది. గడ్డివాము దగ్గరికి రాగానే అది పూర్తిగా అలసిపోయి నిద్రపోవాలని అనుకుంటూ ఉండేది. ఏం మాట్లాడుతున్నావు గాడిద? ఇప్పటి నుంచే నీకు నిద్ర వస్తుందా ఏమిటి? నేను మళ్ళీ పొలంలో పరిగెత్తగలను తెలుసా? అవును, నువ్వు చేయగలవు కూడా. బరువైన బట్టల మోతంతా మోసింది నేనే కదా. మరుసటి రోజు ఉదయం చాలా త్వరగా మేల్కొన్న చాకలివాడు తన ముందు రోజు సేకరించిన మురికి బట్టల్ని ఉతికాడు. ఇప్పుడు మొత్తం పనంతా అయిపోయింది. ఇక నేను గ్రామంలోని బట్టలు సేకరించడానికి వెళ్ళవచ్చు అనుకుంటా. చాకలివాడు తన గుర్రం మరియు గాడిదను గడ్డివాము నుండి బయటికి తీసుకుని బయలుదేరాడు. నేను మీ మురికి బట్టలు తీసుకోవడానికి వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందబ్బాయి. తీసుకో మురికి బట్టలు. ధన్యవాదాలు అమ్మగారు. నేను మీ బట్టలు త్వరగానే తీసుకువస్తాను. చాకలివాడు గ్రామంలోని అన్ని ఇళ్ల తలుపులు తట్టాడు. అతను దాదాపు 15 ఏళ్ల నుండి చాలా మురికి బట్టల్ని సేకరించాడు. మొత్తం భారాన్ని గాడిద మీద వేశాడు. అయ్యో అయ్యో, ఇది చాలా బరువుగా ఉంది. ఆ రోజు చాకలివాడు గాడిద పక్కన నడిచాడు, దాంతో బట్టలు కింద పడకుండా ఉంటాయని. కానీ బాగా అలసిపోయిన గాడిద తట్టుకోలేక తను నిలబడలేక అక్కడే రోడ్డు మధ్యలో కూర్చుండిపోయింది. నీకేమైంది గాడిద? నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. సరే, ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం లేక. చాకలివాడు విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద పడుకున్నాడు. ఈహా ఈహా, అయ్యో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వేరే రోజులతో పోలిస్తే ఈరోజు మోత ఎక్కువగా ఉంది. సాయం చేయగలవా నువ్వు నాకు? నన్ను క్షమించు గాడిద, కానీ మురికి బట్టలు ఎత్తడం నా పనైతే కాదు. కొద్దిసేపటి తర్వాత చాకలివాడు చివరికి లేచాడు. వారందరూ మళ్లీ ప్రయాణం మొదలెట్టారు. కానీ కొన్ని అడుగులు ముందుకు వేయగానే అకస్మాత్తుగా గాడిద మళ్లీ నేలపై పడిపోయింది. ఈహా ఈహా, అయ్యో నా బంగారు గాడిద, నన్ను క్షమించు. ఈరోజు నిన్ను బాగా కష్టపెట్టాను. ఇదిగో ఈ నీళ్లు తాగు. చాకలివాడు గాడిద నుండి బట్టలు మొత్తాన్ని తీసి గుర్రం వెనక భాగంలో ఉంచాడు. అయ్యో, ఇక చాలు. చివరికి గాడిదెక్కి తేలిక పడింది. కానీ ఈసారి గుర్రం భారం అతనికి చాలా ఎక్కువైంది. నేను మొదటి నుండే సగం మురికి బట్టలు గుర్రం మీద పెట్టి ఉండాల్సింది. దాని వలన గాడిద మీద ఎక్కువ ఉండేది కాదు కదా. గుర్రం గాడిదకు సహాయం చేయకపోవడంతో తన వీపుపైన గుర్రం మురికి బట్టలు మోసుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. అతను గడ్డివాం దగ్గరికి వచ్చినప్పుడు అలసిపోయినందువల్ల ఇక అతను ఏమీ తినలేకపోయాడు. ఈ రోజు నాకు తెలిసొచ్చింది నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత బరువు మోస్తున్నావో నా గాడిద. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు నా కష్టం అర్థం చేసుకుని ఉంటావు, నాకు సాయం కూడా చేస్తావు. ఈహా ఈహా, ఇది నువ్వు మర్చిపోకు.
ఆ రోజు నుండి చాకలివాడు చాలా బట్టలు ఉన్నప్పుడల్లా అతను తనకు గాడిద మరియు గుర్రం మధ్య భారాన్ని పంచుకునేలా జాగ్రత్త తీసుకునేవాడు. ఈ విధంగా వారు తక్కువ అలసిపోయేవారు, ఎక్కువ ఆనందించేవారు. అందరి జీవితాలు ఎంతో సంతోషంగా. ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు, నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారం అమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి, దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు నాలుగు వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి, ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటలను మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు, కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు, నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో. అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెను దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక ఆ రొట్టెలు తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది. ఆహా,
త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది, ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే, నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్. నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే. మరి ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది, ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరే, మీరెంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హ్యాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు, నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే! ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని. ఒకానొకప్పుడు ఒక తోడేలు సంచరిస్తూ ఉండేది. అది ఎప్పుడూ ఆకలితోనే ఉండేది. చాలా ఆహారం తింటుండేది, కానీ ఎప్పటికీ తన ఆకలి సంతృప్తి పడేది కాదు. నాకు మళ్ళీ ఆకలేస్తోంది. అందువల్ల పగలు రాత్రి అది ఎరను వెంబడిస్తూ అడవిలో తిరుగుతూనే ఉండేది. ఒకరోజు ఆకలితో ఉన్న తోడేలు ఒక చిన్న గుడిసెను కనుగొంది. అది జాగ్రత్తగా నిశ్శబ్దంగా తొంగి చూసింది. అది దగ్గరగా వెళ్ళినప్పుడు చెట్ల వెనుక నుండి తొంగి చూసింది. ఒక తల్లి మేక 7 పిల్ల మేకలతో గుడిసెలో ఉన్నట్లుగా గమనించింది. ఓ, నాకు వారానికి సరిపడా భోజనం దొరికింది. జిత్తులు మారి తోడేలు
అక్కడే వేచి ఉండి ఉదయం వరకు గుడిసెని కనిపెట్టుకునే ఉంది. ఉదయం తల్లి మేక తన 7 పిల్లలను ముద్దు పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరిపోతోంది. నా పిల్లలు, నేను ఇప్పుడు కొంత ఆహారం కొనడానికి మార్కెట్కి వెడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఎవరు వచ్చినా తలుపు తెరవద్దు. తల్లి మేక మార్కెట్కి వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరింది. అదే సమయంలో తోడేలు గుడిసెను దొంగతనంగా చూస్తూ ఒక అవకాశం కోసం బయటికి దూకింది. అయితే చిన్న మేకలను మోసం చేయడానికి దానికి తెలివైన ఆలోచన అవసరం. ఈ మేకలను పట్టుకోవడానికి ఒక మంచి ఐడియా ఉంది. నేను నా వేషాన్ని మార్చేసుకుంటా. తోడేలు మొదట పాత దుస్తులు ధరించింది. తన చెవులను కిందకి లాక్కుంది. కొమ్మల నుండి 2 మేక కొమ్మలను తయారు చేసి తన తలపై ఉంచుకుంది. అప్పుడు తన పాదాల్ని పిండితో కప్పుకుంది. తనకు తెలియని వ్యక్తి ఇంటి నుండి తాజాగా ఉన్న వెచ్చని యాపిల్ పైని దొంగిలించింది. ఇప్పుడు నా గొంతును కూడా నేను ఇలా మార్చేసుకుంటాను. మీరు చాలా తెలివిగలవాడిని కదా. తోడేలు గుడిసె ముందు భాగంలో నెమ్మదిగా నడుస్తూ 3 సార్లు తలుపు తట్టింది. చిన్న మేకలు శబ్దం విని వెంటనే తలుపు దగ్గరికి వచ్చాయి. వారిలో ఒకరు ఉత్సాహంతో తలుపు తెరవబోతుంటే మరొక చిన్న మేక దాన్ని హెచ్చరించింది. ఆగు, నువ్వల్లా తలుపు తెరవకూడదు. ముందు నువ్వు ఎవరు అని అడగాలి. వచ్చింది ఎవరు? ఇది నేనే పిల్లలు, మీ బామ్మని. నేను మిమ్మల్ని పార్కుకి తీసుకువెళ్ళడానికి వచ్చా. మా అమ్మమ్మ చాలా దూరంగా ఉంటుంది. మీరు ఆమె కాదు. అయ్యో పిల్లలు, చాలా దూరం నుంచి ప్రయాణం చేశా. సరే కాని మీరందరూ త్వరగా వచ్చేయండి, మనం పార్కుకి వెళ్ళాలి కదా. తోడేలు అలా చెప్పినప్పుడు చిన్న మేకలు తలుపు కింద చూసి తోడేలు పాదాల వైపు చూశాయి. చూడండి, ఆమె పాదాలు మనలాగానే తెల్లగా ఉన్నాయి. అవును, కానీ ఆమె గోళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి. చిన్న మేకలు మళ్లీ తలుపు తెరవనప్పుడు తోడేలు తనతో తెచ్చిన యాపిల్ పై వాసనని చూసింది. చూడండి, మీకు చాలా ఇష్టమైన యాపిల్ పైని తీసుకొచ్చాను. మరి గుంట నక్కలకి యాపిల్ పై చేయడం రాదు కదా. మరి మేకలన్నీ యాపిల్ పై వాసనకి ఉత్సాహంగా తలుపులు తెరిచాయి. వచ్చింది మారువేషంలో ఉన్న తోడేలు అని ఎవరికీ అర్థం కాలేదు. అమ్మమ్మ రండి, పార్కుకి వెళ్దాము. మనం వెనక్కి వచ్చాక ఆపిల్ పై తిందాము. చిన్న మేకలు మరియు తోడేలు గుడిసె నుండి బయలుదేరాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, నన్ను నేను ఆపుకోలేకపోతున్నా. మేకలు సంతోషంగా నడుస్తున్నప్పుడు తోడేలు దుస్తులు చెట్టు కొమ్మకు ఇరుక్కున్నాయి. తోడేలు వేసుకున్న బట్టలు నెమ్మదిగా జారిపోయాయి. తోడేలు భయంకరమైన బొచ్చును చూసిన చిన్న మేకలు భయంతో ఆశ్చర్యపోయాయి. తను దొరికిపోయాడని తోడేలు గ్రహించినప్పుడు అతని చెవులు పైకి లేచాయి. పదునైన దంతాలు చూపించాడు. అతను మేకలపైకి దూకాడు. అతను వాటిని కనుక్కొని ఒక్కొక్కటిగా పట్టుకున్నాడు. వాటిలో ఒకటి మాత్రమే బయటపడి తోడేలు నుండి పారిపోయింది. తోడేలు 6 చిన్న మేకల్ని కిడ్నాప్ చేసి తీసుకుంది. వాటిని తన చీకటి గూటికి తీసుకెళ్ళింది. తన తల్లికి తెలియజేయడానికి బయటపడిన చిన్న మేక వేగంగా పరిగెత్తి శ్వాసను కోల్పోయింది. ఇంతలో తల్లి మేక పళ్ళు, కూరగాయల బుట్టతో మార్కెట్ నుంచి వచ్చింది ఇంటికి. ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆమె లోపలికి తొందరగా వచ్చింది. చిన్నపిల్లలు కనిపించడం ఎక్కడా లేదని తెలుసుకుంది. నా చిన్న పిల్లలు, మీరు ఎక్కడ ఉన్నారు? అయ్యో, నా చిన్న మేకలు! తల్లి మేక చాలా భయపడి
తన చిన్నపిల్లల కోసం వెతకడం ప్రారంభించడానికి ఇంటి నుండి బయటికి పరిగెత్తింది. ఆ సమయంలో ఆమె నేల మీద ఉన్న పెద్ద అడుగుల్ని గమనించింది. అయ్యో, ఈ అడుగులు తోడేలు యొక్క పడుగులు కదా! ఆమె కొద్దిసేపు వాటిని అనుసరించింది. కాని తరువాత నేల మారిపోయి అడుగులు అదృశ్యమైపోయాయి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నా తోడేలు నా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయింది. అయ్యో! తల్లి మేక ఏడుస్తూ ఉండగా తప్పించుకున్న చిన్న మేక ఆమె వద్దకు పరిగెత్తింది. మమ్మీ, మమ్మీ! అయ్యో నా తల్లి, నీ సోదరులందరూ ఎక్కడున్నారు? ఏం జరిగింది? త్వరగా చెప్పు. ఆకలితో ఉన్న తోడేలు అమ్మమ్మలాగా మారువేషంలో వచ్చి మమ్మల్ని అపహరించుకోవడానికి ప్రయత్నించింది. నేను తప్పించుకున్నాను. అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు. తల్లి మేక మరియు ఆ చిన్న బిడ్డ కలిసి తోడేలు గుహ వైపుకు పరిగెత్తాయి. వారలా వచ్చినప్పుడు చిన్న మేకల గొంతులు విన్నారు. ఇది తోడేలు గుహ. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఇతర చిన్న మేకలను ఒకదాన్ని కాపాడడానికి తల్లి మేక మరియు తెలివైన చిన్న మేక కలిసి వచ్చారు. వారిద్దరూ తోడేలు ఇంటి ముందు నిలబడి చేతులతో లోపలికి భారీ ఎలుగుబంటి నీటిని తయారు చేశారు. లోపల తోడేలు చిన్న మేకలను తినబోతోంది. కాని భయానక ఎలుగుబంటి ఆకారపు నీడని చూసింది. నేను చాలా ఆకలితో ఉన్నాను. నా కడుపు చాలా పెద్దది. ఎలుగుబంటిని నా కడుపు నింపే తోడేలు ఇక్కడ ఉండాలి. ఎలుగుబంటి తనని తింటుందని తోడేలు చాలా భయపడింది. అతను వెంటనే తన గుహ నుండి బయటికి పారిపోయాడు. అయ్యో, వద్దు, నాకు సహాయం చేయండి. ఎలుగుబంటి, ఎలుగుబంటి, నన్ను కాపాడు. ఎలుగుబంటి నన్ను తినేస్తాడు. నన్ను కాపాడు, నన్ను కాపాడండి. తోడేలు పారిపోవడాన్ని చూసి చిన్న మేకలు ఆనందంతో బయటకు వచ్చి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాయి. అప్పటి నుండి తల్లి మేక మరియు ఆమె 7 పిల్లలు అడవిలోని వారి గుడిసెలో తోడేలు నుండి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు.